మన జాతకం అంతా ఆయన తెలిసాడు ప్రత్యేకంగా. మళ్ళీ వాళ్ళ దాంట్లో పెడతాది, మరి ఇది పెట్టడా ఆదాయం వేరేది, ఇది వేరే వేరే. చూడండి. కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చాలి. ఎలా ఉండాలంట అమ్మ, ఎక్కడోటి ఎక్కడోటి పడేయకండి. ఈ ప్రార్థన ఎలా ఉండాలి? ఇక్కడో వాక్యం అక్కడో వాక్యం ఇలా తీసి ఏంటంట వెళ్తా వెళ్తా బైబిల్లో తీసామనుకో, అక్కడ వచ్చిందంట. ఏమని వచ్చింది? దేవుడిని ఆశీర్వదించిన కాక అని వచ్చిందంట ఒకరోజు. ఇంకో రోజు తీసాడంట. ఇంకో రోజు తీస్తే దేవుడు నిశ్చయంగా నేను దీవించుకుని వచ్చిందంట. మూడో రోజు వచ్చిందంట. ఏమని వచ్చింది? నువ్వు త్వరగా వెళ్ళి ఉరి పెట్టుకోమని వచ్చిందంట. ఉన్నదే బైబిల్లో ఉంది. త్వరగా వెళ్ళి వాక్యం ఉన్నదే. త్వరగా వెళ్ళి అమ్మ ఇది తప్పుగా వచ్చిందని ఇంకా తిన్నాడంట. ఎన్నిసార్లు తింది అది వస్తున్నాడు. అలా తప్పకుండా బైబిల్ ఏం చేయాలి? దేవుడు క్రమం కలిగినవాడు. కట్లు ఎలా ఉండాలి? అందుకని ఆది కాండం కరెక్ట్గా చదవండి బైబిల్. ఎలా పడితే అలా చదవండి. నేను చెప్తున్నాను మీకు ఇలా తీసేసి వాగ్దానం అని చెప్పండి. అర్థమవుతుందా? క్రమంగా చదవాలి బైబిల్.